అతని దగ్గర వడ్డీ డబ్బులు తీసుకొచ్చి అమ్మకి ఇచ్చారు కదా, అదే అప్పుగా తీసుకొచ్చాను రంగయ్య దగ్గర అని చెప్పి అమ్మకి 500 రూపాయలు ఇచ్చారు కదా, వాటితో పాటే సరుకులకని మేము వెళ్ళాము కాంతమ్మ గారి కిరాణం కొట్టుకి. కాంతమ్మ గారు కిరాణం సామాన్తో పాటు చీరలు కూడా అమ్ముతున్నారు. అందులో నుండి ఒక చీర అమ్మకి నచ్చింది. ఆ చీరకి 1000 రూపాయలు, కిరాణం సామానికి 500, మొత్తం 1500 రూపాయలు కాంతమ్మ గారికి ఇచ్చి సరుకులు మరియు చీర 2 తీసుకుని మేము ఇంటికి వచ్చాం నాన్నగారు. చంటి జరిగిందంతా చెప్పిన తర్వాత రామయ్య, లక్ష్మి ఇద్దరు సైలెంట్ గా అలాగే నిలబడి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. ఏంటి రామయ్య, లక్ష్మి చంటిని నిజం చెప్పమన్నారు. చంటి నిజం చెప్పడంతో మీ నోటి నుండి మాట కూడా రావడం లేదేంటి? మీ నోటి నుండి మాట పడిపోయిందా చంటి నిజం చెప్పిన వెంటనే? నాకైతే అర్థం కావట్లేదు. అయినా ఇంకేదో చెప్పుదాం అనుకుంటున్నారులే చంటి, అడిగి తెలుసుకుందాం అదేంటో.